బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఇది ఎపిసోడ్ 7 ఈరోజు జరిగేది. ఏంటంటే అసలు ఇన్కేస్ ఇది నేను ముందు చెప్పే ముందు మీకు ఈరోజు చూసిన వాళ్ళు ఏ కంటెస్టెంట్ నచ్చారు, ఏ కంటెస్టెంట్ బాగా ఆడారు, ఏ కంటెస్టెంట్ బాగా ఆడలేదు, నెక్స్ట్ జడ్జెస్ మంచిగా అంటే ఏమో పార్షియాలిటీ లేకుండా ఇచ్చారు జడ్జిమెంట్, ఏ జడ్జి పార్షియాలిటీగా ఉన్నాడు, మీకు ఎవరి గేమ్ నచ్చింది, ఎవరి గేమ్ నచ్చలేదు, వాళ్ళ గేమ్ ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, పోనీ ఎవరు గేమ్ బాగా ఆడారు, ఎవరు గేమ్ బాగా ఆడలేదు, ఇన్ కేస్ గేమ్ బాగా ఆడిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారా, గేమ్ బాగా ఆడని వాళ్ళు ఉండిపోయారా, ఇలాంటి డిఫరెన్సెస్కి అసలు రీజన్ ఎవరు. కొంచెం మంది గేమ్స్ ఆడినా సరే ఎలిమినేట్ అవుతున్నారు, కొంచెం మంది అసలు గేమ్స్ ఆడకపోయినా సరే బిగ్ బాస్లో ఉంటున్నారు. అసలు ఇది స్క్రిప్టెడా, రియాలిటీనా, లేకపోతే వీళ్ళు డెఫినెట్గా బిగ్ బాస్లో ఉండాలి అని వస్తున్న పర్సన్సా, మిగతా వాళ్ళు లేకపోయినా పర్లేదు అని అనుకునే విధానమా? సో మీకు వీటన్నిటి గురించి ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక రోజు చూస్తేనేమో పర్లేదు, ఇది ఫెయిర్ గేమ్స్ అనిపిస్తుంది, ఫెయిర్గానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక రోజు చూస్తేనేమో ఏంటి వీళ్ళు అసలు ఫెయిర్గా ఉన్నారా, ఎందుకు ఇంత అన్ఫెయిర్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. లైక్ నాకైతే సుమా విషయంలో అనిపించింది. సుమా ఏ టాస్క్ అయినా సరే అసలు పట్టు వదలకుండా ఆడిందనమాట. నేను ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే రేంజ్లో ఆడింది ఆ అమ్మాయి. బట్ సుమాని వదిలేసి ఈ గాయత్రికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఇచ్చారు. అలాంటి కొన్ని ఛాన్సెస్ కూడా పోగొట్టుకున్న అమ్మాయి, ఫోన్ టాస్క్ కానీ ఇంకా ఇలాంటి టాస్క్లు. బట్ అలా ఛాన్సెస్ పోగొట్టుకున్న అమ్మాయిని ఏమో సెలెక్ట్ చేశారు. సుమా లాంటి మంచి పర్సన్స్ని ఎలిమినేట్ చేశారు. అసలు సుమలో లేనిదేంటి, గాయత్రిలో ఉన్నదేంటి, ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. లిటరల్లీ నాకు కూడా అదే అనిపించింది అనమాట. అసలు ఏంటి వీళ్ళు, సుమ అంత బాగా ఆడుతుంది, సో నేనైతే సుమకి వెళ్ళి స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నా డెఫినెట్గా. ఎందుకంటే సుమ గేమ్ ఆడే విధానం కానీ, తను మాట్లాడే విధానం కానీ, చూపించే పర్ఫార్మెన్స్ కానీ 100కి 200% ఉందన్నమాట. గాయత్రి మ్యాక్స్ ఈ పిల్ల కూడా బాగా ఆడింది, బాగా మాట్లాడుతుంది, బట్ వచ్చిన ఛాన్సెస్ని చాలా వరకు చేజార్చుకుంది, గివప్ ఇచ్చింది. అలాంటి పర్సన్కి బిగ్ బాస్ అది అగ్ని పరీక్ష సీజన్లో టాప్ 15 కంటెస్టెంట్గా బర్త్ కన్ఫర్మ్ చేశారు. సో దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ, ఇంకా అసలు ఈ బిగ్ బాస్ ఏంట్రా నాయన ఇలా ఉంది, ఐ మీన్ అగ్ని పరీక్ష సీజన్ ఏంట్రా నాయన ఇలా ఉంది, ఇది అసలు అంటే ఫెయిర్గా జరుగుతుందా, అన్ఫెయిర్గా జరుగుతుందా, కరెక్ట్గా ప్రాసెస్ వెళ్తుందా, లేకపోతే రాంగ్గా ఏమన్నా ప్రాసెస్ అవుతుందా, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్కి అయితే వాచెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది. మన టార్గెట్ ఏంటి, ఈ బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయే వరకు, బిగ్ బాస్ సీజన్ 10 కంప్లీట్ అయిపోయే వరకు మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఆల్రెడీ హాఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఫుల్ మానిటైజేషన్ టార్గెట్ అనమాట. సో ఇంకా ఈ డేర్ ఆర్ డై అనే ఛాలెంజెస్ కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఈరోజు కొంచెం మంది జడ్జెస్ అయితే మనకి నచ్చారు, కొంచెం మంది అయితే నచ్చలేదు. లైక్ అభిజిత్ గారు కానీ, బిందు మాధవి గారు కానీ, వాళ్ళ 100% న్యాయం చేసి, వాళ్ళ జడ్జిమెంట్స్కి వాళ్ళు 100% అయితే న్యాయం చేశారు. ఖచ్చితంగా వాళ్ళు ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నారు అనిపించింది. బట్ నవదీప్ గారు కొంచెం మంది విషయంలో అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నట్లు అనిపించింది. అంటే వాళ్ళు అసలు కొంచెం మంది గేమ్స్ ఆడుతుంటే వాళ్ళ గేమ్లో ఆయన ఏం చూశాడయ్యా బాబు, మనకు అసలు నచ్చలేదు, వాళ్ళ నుంచేసి మంచి గేమ్స్ ఆడిన వాళ్ళని తీసేశాడు అని నవదీప్ విషయంలో కొంచెం అయితే అనిపించింది. కానీ మిగతా ఇద్దరు జడ్జెస్ మాత్రం హైలైట్ ఉన్నారు ఈ ఎపిసోడ్లో. నాకైతే వాళ్ళు బాగా హైలైట్ అయ్యారు, వాళ్ళు బాగా మంచి ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్నారు అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. కానీ నవదీప్ గారు అలాంటి డెసిషన్స్ తీసుకుంటుంటే అసలు వీళ్ళు ఒకళ్ళ గేమ్లో ఏం చూస్తున్నాడు నవదీప్, ఒకళ్ళ దాంట్లో ఏం చూడట్లేదు, అసలు ఏంటి ఇది
అని ఆయన మీద నాకైతే కొంచెం అన్ఫెయిర్గానే అనిపించింది. ఈరోజు నవదీప్ గారు, పర్టికులర్లీ ఈరోజు నవదీప్ గారు తీసుకున్న డెసిషన్స్ అయితే నాకు అంతగా హైప్ అనిపించలేదు, అంతగా ఎక్కలేదు, నాకు అన్ఫెయిర్ అనిపించింది. మీకు ఆ గేమ్స్ గురించి ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అసలు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ప్రతిదీ కూడా ట్విస్టులతో కూడుకున్నది. ఏంటంటే అసలు వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వీళ్ళు గేమ్ బాగా ఆడలేదు, ఇది ఫైర్ బ్రాండ్ అనిపించింది, ఇది ఫ్లవర్ బ్రాండ్ అనిపించింది, ఇది ఫైర్ అంటుకుంది, ఇది తుస్సుమంది, లైక్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. అండ్ ఆల్సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఏమంటారు అడుగు అడుగుకి ఇది సిచ్యువేషన్ రాబు బాబు, ఇది ట్విస్ట్ రా బాబు అనేటట్టు ఉంది ఈ ఎపిసోడ్. ఎవరు సెలెక్ట్ అవుతారో అర్థం కావట్లా, ఎవరు సెలెక్ట్ అవ్వరో అర్థం కావట్లేదు, ఎవరు ఫెయిర్గా డెసిషన్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు, ఎవరు ఫెయిర్ జడ్జిమెంట్ ఇస్తున్నారో ఎవరు రాంగ్ జడ్జిమెంట్ ఇస్తున్నారో ఈ వీడియోలో అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఇదంతా ప్రీ ప్లాన్డా అని అనిపిస్తుంది కొందరు విషయాల్లో చూస్తుంటే. ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మాధురి రాథోడ్. బిగ్ బాస్లోకి మాధురి రాథోడ్ ఎందుకు వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? అసలు ఆ ట్రెండింగ్ ఏంటో కానీ ఆవిడకి అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ నార్మల్గా ఉండే, అసలు ఇప్పుడు ఏమంటారు కేస్లో వ్యూస్ పెరిగిపోతున్నాయి, ఐ మీన్ ల్యాక్స్లో వ్యూస్, క్రోర్స్లో వ్యూస్ పెరిగిపోతున్నాయి, కేస్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు తనకి ఇన్స్టాగ్రామ్లో. అసలు ఆ ట్రెండింగ్ ఏంట్రా బాబు మాధురి రాథోడ్ గారిది, దొరికింది ఏంటోలే కానీ మామూలు ట్రెండ్ అవ్వట్లా అసలు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆమె వీడియోలు పెట్టి కూడా ఇప్పుడు ఇంకా మాస్ ట్రెండింగ్లో పోతున్నారు ప్రతి ఒక్కళ్ళు, క్రియేటర్స్కి పండగనే అనమాట. సో ఈ మాధురి రాథోడ్ బిగ్ బాస్లోకి వస్తుందా అంటే ఆవిడ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీ బిగ్ బాస్ చెప్పే మధ్యలో మాధురి రాథోడ్ ఎందుకు వచ్చిందా అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఇన్ని రోజు చూసిన విషయాల్లో అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ బిగ్ బాస్ హైలైట్ ఉండే, అసలు బిగ్ బాస్ని దాటి ఆ మాధురి రాథోడ్ హైలైట్ అయింది ఇప్పుడు. సో దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది కానీ అసలు అమ్మో ఏం ట్రెండింగ్ రా బాబు, జనాలకి ఏదన్నా దొరికితే ఇట్టే ట్రెండ్ చేస్తారని తెలియడానికి ఈ మాధురి రాథోడ్ గారి ఎగ్జాంపుల్ అనమాట, మామూలు ఎగ్జాంపుల్ కాదు. బట్ ఈవిడ గురించి ఇంకో వీడియో చేద్దాం మనం, మాధురి రాథోడ్ గురించి. ప్రజెంట్ అయితే మనం బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడాల్సిన విషయాలు ఆవిడ గురించి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఈ ఎపిసోడ్ అయితే నిన్నటి ఎపిసోడ్ లాగా సప్పగా అయితే సాగలేదు. అండ్ ఆల్సో ప్రతిదీ జడ్జిమెంట్ విషయంలో కూడా ఏమంటారు మ్యానిపులేషన్స్, డబల్ ఫేసెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అడుగడుగున మాట్లాడుకోవడానికి అయితే ఒక సిచ్యువేషన్ ఉంది డెఫినెట్గా ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో అనుకోవచ్చు. ఎందుకంటే చాలా క్రూషియల్ అనమాట ఈ ఎపిసోడ్. ఎంత క్రూషియల్ అంటే మిగతా వాళ్ళు సెలెక్ట్ అయ్యేది ఈ ఎపిసోడ్లోనే, టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరో బయటపడేది ఈ ఎపిసోడ్లోనే, నెక్స్ట్ నుంచి వాళ్ళకి వార్ జరిగేది ఈ ఎపిసోడ్తోనే ప్రారంభం. సో ఈ ఎపిసోడ్ అనేది చాలా క్రూషియల్గా మారింది ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్కి. ఎందుకంటే టాప్ 15 కంటెస్టెంట్స్ అసలు ఎవరెవరు ఉంటారు అనేది తేలిపోయేది ఈ ఎపిసోడ్తోనే. ఎపిసోడ్ 6తో ఎవరికి అన్ఫేర్ జడ్జ్మెంట్ వచ్చింది, ఎవరికి ఫేర్ జడ్జ్మెంట్ వచ్చింది, ఎవరు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఉంటున్నారు, ఎవరు ఇక్కడ నుంచి సర్దుకొని బయటకు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఫెయిర్గా వెళ్ళిపోతున్నారు, ఎవరు అన్ఫేర్గా వెళ్ళిపోతున్నారు, ఎవరి ఫెయిర్ డెసిషన్తో బిగ్ బాస్లో ఉంటున్నారు, ఎవరు అన్ఫెయిర్ డెసిషన్తో ఈ అగ్ని పరీక్ష సీజన్లో ఉంటున్నారు, ప్రతి ఒక్కటి ఈ రోజైతే తేలిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రోజు ఫాలో అవుతూనే ఉండండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీకు. వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని యాంగర్ చెప్పే మూమెంట్స్ ఉంటాయి, అండ్ ఎవరెవరు గేమ్స్ ఎలా ఆడుతున్నారో చెప్పే మూమెంట్స్ ఉంటాయి. ఏది మిస్ కాకూడదు అంటే ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూస్తూనే ఉండండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్రతి టాపిక్ అనేది అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు, ఎవరు ఎంత బాగా గేమ్ ఆడారు, ఎవరు ఆడకుండానే ఉండిపోయారు, ఎవరు గివప్ ఇచ్చేశారు, గివప్ ఇచ్చినా సరే బిగ్ బాస్లో ఈ అగ్ని పరీక్ష సీజన్లో ఎలా నెట్టుకొస్తున్నారు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. నిన్నటి ఎపిసోడ్తో అయితే 7 కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. 15 కంటెస్టెంట్స్లో 7 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయిపోయారు. ఈ రోజు ఆ మిగతా 8 కంటెస్టెంట్స్ కూడా కన్ఫర్మ్ అవుతారు. అసలు నిన్నటితో పోలిస్తే డేర్ ఆర్ డై
ఛాలెంజెస్లో ఈరోజు ఎపిసోడ్స్ ఏంట్రా నాయన, అసలు ఐ మీన్ ఈరోజు ఛాలెంజెస్ ఏంట్రా నాయన ఇంత ఘోరంగా ఉన్నాయి. ఒకవేళ ఛాలెంజెస్ ఘోరంగా ఉన్నా సరే వీళ్ళు ఎవరైనా గివప్ ఇస్తారా అంటే అస్సలు గివప్ ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా ఇంత డేంజర్ ఉన్నారు ఏంట్రా నాయన, అసలు బిగ్ బాస్ అంటే ఇంత పిచ్చి ఉంది ఏంట్రా నాయన, ఇంత బాగా గేమ్స్ ఆడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు, నేనంటే నేను అంటున్నారు, ముందుకి నేను ఆడతా అంటే నేను ఆడతా అని ముందుకు వస్తున్నారు. అంత బాగా ఈ ఎపిసోడ్ అయితే నడుస్తుంది. అండ్ ఆల్సో ఛాలెంజెస్ కూడా అంత బాగా ఉన్నాయి. చాలా బాగా అంటే చాలా బాగా ఆడడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను బిగ్ బాస్లోకి వెళ్ళాల్సిందే అన్న రేంజ్లో ఎవ్వరు గివప్ ఇవ్వకుండా ఆడుతున్నారు. ఈ రోజు ఎపిసోడ్లో నాకు ఇది మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. నిన్న ఎపిసోడ్తో పోలిస్తే నిన్న ఎపిసోడ్ నార్మల్గానే జరిగింది అనిపించింది. ఈ ఎపిసోడ్తో పోలిస్తే చెప్పాను కదా, ఈ ఎపిసోడ్లో చాలా ట్విస్టులే ఉంటాయి, చాలా టర్న్సే ఉంటాయి, ఇంకా ముందు ముందు తెలుసుకోనివి చాలా ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట ఈ అగ్ని పరీక్ష సీజన్ 2కి. అసలు ఈ రోజు టాస్కులు చూస్తే ఇంత ఘోరంగా ఎలా పెట్టారా నాయన టాస్కులు, వీళ్ళు కూడా ఇంత ఘోరంగా ఎలా ఆడారా నాయన, ఇంత దారుణంగా ఎలా ఆడారా నాయన అని అనిపించింది అనమాట. అంత దారుణంగా ఉన్నాయి టాస్కులు. ఆ టాస్కులు అంత దారుణంగా ఉన్నా సరే వాళ్ళు కూడా అంత దారుణంగా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడారనమాట. సో నాకు జడ్జెస్తో ఇప్పుడు చూస్తే మాత్రం బిందు మాధవి గారు చాలా ఫెయిర్గా డెసిషన్స్ తీసుకున్నారనిపించింది. అండ్ ఆల్సో అభిజిత్ గారు కూడా చాలా ఫెయిర్గా డెసిషన్స్ తీసుకున్నారనిపించింది. ఓన్లీ నవదీప్ గారే ఒక్క డెసిషన్లో అసలు ఏం చూసుకొని ఈ డెసిషన్స్ తీసుకున్నారబ్బా అని అనిపించిందిలే, కానీ మిగతా ఇద్దరు మాత్రం చాలా పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఆల్సో ఎదుటి వాళ్ళకి ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చారు అనమాట. అలా ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చి అండ్ ఆల్సో ఫెయిర్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం ఈ జడ్జిమెంట్ విషయంలో మాత్రం పర్టికులర్గా నాకైతే బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు నవదీప్ గారు కాదు అభిజిత్ గారు చాలా బాగా నచ్చేశారు. బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు. బట్ నవదీప్ గారే అంతగా డెసిషన్స్ అయితే తీసుకోలేదు అని అనిపించింది. అంటే అసలు ఆ డెసిషన్స్ ఆ టైంలో ఎలా తీసుకుంటారా బాబు, అసలు ఏం చూసాడు ఆయన, ఏం చూసి అలా డెసిషన్స్ తీసుకున్నారో అనిపించింది. ఎవరి విషయంలో అలా తీసుకున్నారో కూడా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ రోజైతే టాస్కులకి 13 మంది అయితే రెడీగా ఉన్నారు. నిన్నటితో 7 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు కదా, ఇప్పుడు 13 మెంబర్స్ అయితే హోల్డ్లో ఉన్నారు. ఆ 13 మెంబర్స్లో 8 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి ఇప్పుడు. సో వీళ్ళకి చాలా ఘోరాతి ఘోరమైన టాస్కులు పెట్టారు. ముందే శ్రీముఖి గారు చెప్పారు ఏంటంటే ఓన్లీ టాస్క్లు ఆడడమే మీ చేతిలో ఉంది, డేర్ చేయడమే మీ చేతిలో ఉంది, బట్ డెసిషన్స్ అనేవి మీ చేతిలో లేవు, మొత్తం జడ్జెస్ చేతిలోనే అని కళ్ళకు కట్టినట్లుగా అయితే చెప్పారు. సో ఈ రోజు గేమ్స్ దగ్గర అసలు డెసిషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు గెలవగానే ఐ మీన్ సెలెక్ట్ చేసినట్లు నిన్న సెలెక్ట్ చేశారు కదా బిగ్ బాస్ డైరెక్ట్ అగ్ని పరీక్ష సీజన్కి, అలా ఉండదు ఈరోజు డెసిషన్. గెలవగానే లేకపోతే ఓడిపోగానే సెలెక్ట్ చేయడం, మీరు అగ్ని పరీక్ష సీజన్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పడం ఇలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇన్ కేస్ మీరు ఈ టాస్కుల్లో గెలిచినా సరే ఓడిపోయినా సరే ఓన్లీ ఈ టాస్క్ ఒక్కటే మేము బేస్ చేసుకొని తీసుకోము మిమ్మల్ని. ఫస్ట్ నుంచి మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు మాట్లాడిన విధానం ఎలా ఉంది, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉంది, మీ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉంది, వీటన్నిటి మీద ఆధారపడి డెసిషన్ ఉంటుంది అని అయితే శ్రీముఖి గారు చెప్పారు. సో వీటిలో అయితే ఫస్ట్ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఆ టాస్క్ ఎవరెవరికి వచ్చిందంటే ఫస్ట్ టాస్క్ ఫోటో అండ్ అపూర్వకి, వీళ్ళిద్దరికి కార్డ్స్ అనేది ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరికి గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు హౌస్లో ఉంటారు, అంటే ఐ మీన్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా అగ్ని పరీక్ష కంటెస్టెంట్గా ఉంటారు, ఇంకొకరు ఎగ్జిట్ అయిపోతారు అని అయితే చెప్తారు. సో అపూర్వ అండ్ ఫోటోని పిలుస్తారు. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే ఫోటో ఓన్లీ తెలుగు సాంగ్స్ చేయడం వల్ల ఎక్కడి నుంచో జపాన్ నుంచి వచ్చిన వ్యక్తిని బిగ్ బాస్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదని అనిపించింది. అదొక బ్లండర్ మిస్టేక్ అనిపించింది. ఎందుకో చెప్తాను వినండి. మన బిగ్ బాస్ సీజన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇండియా పర్సన్స్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఆయన జపాన్ కంట్రీ నుంచి వచ్చాడు. సో తనకి ఎలా ఇస్తారు? సో ఇది ఒక బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇవ్వకుండా మంచి పని చేశారు. సో ఈ అపూర్వకి అండ్ ఫోటోకి పెట్టిన టాస్క్లో ఫోటోకి అయితే రెడ్ కార్డు వచ్చేసింది, ఫోటో బయటకు వెళ్ళిపోయాడు. అపూర్వ అలా హోల్డ్లో పడిపోయింది. ఆవిడకి నెక్స్ట్ టాస్క్ అనేది ఉంది. సో నాకు తెలిసి ఇలాంటి టాస్క్కి ఓన్లీ రెడ్ కార్డు గ్రీన్ కార్డు ఇచ్చి మీరు రండి, మీలో ఎవరికి రెడ్ కార్డు వస్తే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఎవరు గ్రీన్ కార్డు వస్తే వాళ్ళు హోల్డ్లో ఉంటారు అని ఇలాంటి టాస్క్లు ఎవరికి పెడతారంటే మ్యాక్సిమం నాకు తెలిసి అయితే అసలు వీళ్ళు ఈ షోకి అవసరం లేదు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే అలాంటి పర్సన్స్కి పెడతారు. కానీ
ఫోటో అండ్ అపూర్వ వీళ్ళంతా ఇంపార్టెంట్ కాదు, అసలు బిగ్ బాస్లో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనే పర్సన్స్కి ఇలాంటివి పెడతారు. కానీ మెయిన్ పర్సన్స్ ఇన్కేస్ వీళ్ళని చేస్తే టీఆర్పీ వస్తుంది, వీళ్ళు లేకపోతే టీఆర్పీ రాదు అని ఇలాంటి పర్సన్కి అయితే వాళ్ళు పెట్టరు. లైక్ ఎలాంటి ఝాన్సీ లాగా ఉన్న పర్సన్స్కి, అంటే తన వల్ల మ్యాక్స్ టీఆర్పీ వస్తుంది, కొంచెం మంచి ఫేమ్ ఉన్న పర్సన్ అండ్ ఆల్సో కొంచెం గట్టి పర్సన్, ఇలాంటి పర్సన్స్ ఉంటే వీళ్ళకి ఎవరనమాట, లైక్ రాజ్ కుమారి ఇలాంటి పర్సన్స్కి ఇలాంటి టాస్క్లు ఇచ్చేది బయటికి పంపించరు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్కి అవసరం, ఖచ్చితంగా అగ్ని పరీక్ష సీజన్కి అవసరం. నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకున్న ఫాలోయింగ్ అండ్ ఆల్సో వాళ్ళకున్న టీఆర్పీ విధానం మాత్రం హైలైట్ అనే చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళు మ్యాక్స్ ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి బిగ్ బాస్ 10లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చూసిన తోపుల్లో వీళ్ళు చాలా తోపనే అనిపిస్తున్నారు, రాజ్ కుమారి అండ్ ఝాన్సీ. ఆడవాళ్ళు అయితే వీళ్ళిద్దరు ఖచ్చితంగా అమ్మాయిల్లో మనం బిగ్ బాస్ సీజన్ 10లో కామనర్స్గా చూడబోతున్నాం అని అయితే 100% నాకు అనిపిస్తుంది. మీకు వీళ్ళిద్దరి గురించి ఏమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఫోటో అండ్ అపూర్వ వీళ్ళిద్దరికి గ్రీన్ కార్డ్ అండ్ రెడ్ కార్డ్ ఇస్తే ఫోటో రెడ్ కార్డు తీసాడు అనమాట. తను బయటకు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోవడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే ఓన్లీ అంటే ఆయనకి తెలుగు అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చేశారు, బట్ బిందు మాధవి గారు అండ్ నవదీప్ గారు, బిందు మాధవి గారేమో లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది వద్దు అని రెడ్ ఇచ్చేశారు. నవదీప్ గారు కూడా నెక్స్ట్ ఇయర్ మంచిగా లాంగ్వేజ్ నేర్చుకొని రమ్మని చెప్పి నవదీప్ గారు రెడ్ ఇచ్చేశారు. సో ఇలా ఫోటో అయితే ఏమీ నెగిటివ్గా తీసుకోలేదు. నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా తెలుగు బాగా నేర్చుకొని నేను ఈ బిగ్ బాస్కి వస్తాను అని అయితే చెప్పి వెళ్ళిపోయారు. బట్ వెళ్ళిపోయారు ఓకేలే, కానీ బట్ తీసుకోవడం ఫెయిర్ కాదనిపించింది నాకు. అక్కడ నుంచి ఇక్కడికి టికెట్ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన మన ఇండియన్ సిటిజన్ కాదు. అండ్ ఆల్సో అసలు మనకి బిగ్ బాస్లో కరెక్ట్ అగ్రిమెంట్ ఉండే, అది ఒక క్లాజే ఉండే, ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని. బట్ ఆయన ఇండియన్ సిటిజన్ కాదు కదా, తను ఎలా తీసుకుంటారు ఫోటోని? తను వెళ్ళిపోవడమే ఫెయిర్ అనిపించింది. సో అపూర్వ అయితే హోల్డ్లో పడిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫోటో వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ స్టార్ట్ అయిందయ్యా. మామూలు టాస్క్ కాదు ఇది. ఏంటంటే మిర్చిలు తెప్పించారు, చిన్న చిన్న మిర్చీలు అనమాట. అసలు ఇది మిర్చి టాస్క్ అంటే ఏమంటారు, అసలు ఎంత ఘాటుగా ఉన్నా సరే ఎంత ఇబ్బంది పడిపోతూ తిన్నారంటే మామూలు టాస్క్ కాదు ఇది. ఇందులో కూడా కొన్ని జిమ్మిక్కులు ఉన్నాయనిపించింది. ఏంటంటే ఇప్పుడు అమన్ ఉన్నాడు కదా, ఈ అమను అసలు డిఫరెంట్ క్యాండిడేట్ అయ్యా. ఏదన్నా అంటే నేను చేసేయాలి, నేనే చూసేయాలి, నేనే ఫస్ట్ ఉండాలి, ఇలాంటి టైప్ అనమాట. అసలు ఎట్లా అంటే కొంచెం ఏదన్నా చేయాలనగానే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, లేకపోతే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనో, లేకపోతే ఇది నాకు ముందే వచ్చానో, లేకపోతే వాళ్ళకంటే నేను ఎందుకు చేయలేను, నేను ఇంకా తోపుగా చేయగలుగుతాను, నేనే ఫస్ట్ చేయాలి, నేనే తినాలి అని ఈ టైప్లో ఉంటారు చూడండి. అమన్ ఈ టైప్ అనమాట. అసలు ఫస్ట్ ఇలానే ఉండాలి, నేను అలానే ఉండాలి, నేను ఇంకా తోపుగా ఉండాలి వీళ్ళందరికంటే అని ఉంటాడు కదా. అసలు ఈ అమన్ సేమ్ అలాంటి టైపే అనిపించింది. అమన్ మసూద్ అనేవాడు ఏంటంటే మిర్చి తెచ్చారు కదా, నేను తింటా అని తిన్నాడు అనమాట ఫస్ట్. సో ఈ డిఫరెంట్ క్యాండిడేట్ అయిన మన అమన్ మసూద్ గారు అయితే అది తిన్నాడు అనమాట. లైక్ ఎలాంటి టైప్ ఉంటారంటే, ఇప్పుడు మన పక్కన ఎవరైనా పర్సన్ లేకపోతే ఫ్రెండ్ ఉన్నవారు అనుకో, అరే నువ్వు ఇది చేయలేస్తారా, అసలు నీకంటే తోపేవాడున్నారని ఒక్క మాట అన్నారనుకో, అది ఎంత కష్టమైపోయినా సరే, అది ఇంకెంత కష్టంగా ఉన్నా, మనల్ని ఎంత హజ్ చేసేదైనా, ఎంత ఇబ్బంది పెట్టేదైనా ఆ పని చేయడానికి రెడీగా ఉంటారు. సో అది అనేది ఒక నెగిటివ్ మైండ్ సెట్ అయితే కాదు, అదొక పాజిటివ్నెస్. లైక్ ఎలా నేను ఇంకొంచెం ప్రూవ్ చేసుకోవాలి, నేనేంటో ఒకరికి చూపించుకోవాలి, లేకపోతే నేనేంటో నాకు ప్రూవ్ చేసుకోవాలి అని ఇలాంటి మైండ్ సెట్ కొంచెం మంది ఉంటుంది అబ్బా. లైక్ ఆవేశం అనుకోవచ్చు, నేను ఫస్ట్ ఉండాలి అనే ఆలోచన అనుకోవచ్చు. సో ఇంకా ఆవేశం అయితే ఆలోచన అయితేనే ఇలాంటి పర్సన్స్, ఇలాంటి మైండ్ సెట్ అయితే కొంచెం మంది ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ ఒక క్యాండిడేట్ అమన్ మసూద్ అనమాట. తను తినేశాడు మిర్చి, తినేసి ఊహు అని ఊదుకుంటున్నాడు అనమాట. అసలు అలా ఫస్ట్ లేవడం ఎందుకు, తినడం ఎందుకు, బట్ ఉంటారని చెప్పాను కదా అలాంటి పర్సన్. అలాంటి డిఫరెంట్ పర్సన్స్లో మన అమన్ మసూద్ ఒకడు. సో అలా తినేసాడనమాట. కానీ ఇలాంటి పర్సన్ ఖచ్చితంగా బిగ్ బాస్కి అవసరం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోగలుగుతా, అది ఇబ్బంది అయినా సరే అని ఇలాంటి మెంటాలిటీ ఖచ్చితంగా బిగ్ బాస్కి అవసరం. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ బిగ్ బాస్కి వస్తేనే ఎలాంటి రిస్కీ టాస్క్లు అయినా సరే, ఎలాంటి రిస్కీ మ్యాటర్స్ అయినా సరే డెఫినెట్గా సాల్వ్ చేయగలుగుతారు. ఇందులో అయితే ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే అమన్ మసూద్ గారికి నా సపోర్టు. సో ఓకే,
ఈ రోజు శ్రీముఖి యాంకరింగ్ ఎవరికి నచ్చిందో, శ్రీముఖి హోస్టింగ్ ఎవరికి నచ్చిందో వాళ్ళైతే కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది అబ్బా. కొంచెం మందికి అయితే ఓవర్ యాక్షన్ అనిపించి ఉండొచ్చు కానీ ఈరోజు, బట్ నాకైతే అంత ఓవర్ యాక్షన్ అయితే అనిపించలేదు. ఓకే, నార్మల్గానే ఉంది అని అయితే అనిపించింది. సో ఇప్పుడు అమన్ మసూద్ టాపిక్ వచ్చేద్దాం. ఏంటంటే మిర్చి తినేశాడు, అది 5000 సంథింగ్ యూనిట్స్, అందులో ఏదో కొలుస్తారంట. సో అంత ఆ మిర్చి పవర్ కానీ ఘాటు కానీ. సో అది తిన్నాడు, హూ హూ అని ఊదుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిపోయే వరకు శ్రీముఖి అండ్ జడ్జెస్ వీళ్ళు తెచ్చి ఇంకొక మిర్చి ఇచ్చారబ్బా. అది రెడ్ చిల్లీ అంట, లైక్ సింగపూర్ థాయిలాండ్ ఏదో మిర్చి అంట ఇచ్చారా, రెడ్ చిల్లీ. అందులో యూనిట్స్తో అలా కొలుస్తారు కదా, సో అలా ఘాటుని కొలుస్తారంట కదా. ఆ ఘాటు వచ్చేసరికి నెక్స్ట్ సింగపూర్ సంథింగ్ థాయిలాండ్ ఈ మిర్చి అని చెప్పాను కదా, రెడ్ చిల్లీ. ఇది 15,000 సంథింగ్ యూనిట్స్ ఏమో ఉంటుందంట. 5,000కే ఉఫ్ అని ఊదుకుంటున్నాడు. ఈ 15,000 అంటే ఉంటావరా నువ్వు? సారీ ఐ మీన్ ఉంటాడా మనిషి అమన్ మసూద్? సో ఈ టాస్క్ అయితే చూడాలని నాకు ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మన తొందరపాటికి నిమిషం అంటే కరెక్టే, తను చేయాలి, తను ఉండాలి అనేది కరెక్టే, కానీ కొంచెం ఆలోచించాల్సింది. బట్ ఈ టైంలో అయితే ఆలోచించకపోయినా పర్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఎంత కష్టపడైనా సరే అక్కడ ఉండడం ముఖ్యం, దానికోసమే కదా చేస్తున్నాడు. సో పర్లేదు అని అయితే అనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ, సింగపూర్ సంథింగ్ థాయిలాండ్ రెడ్ చిల్లీ అని పెట్టారు. ఫస్ట్ది 5,000 కదా, ఈ రెడ్ చిల్లీ మాత్రం 50,000 అంట. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ చిల్లీ అని ఏదో ఉందంట. మన అమన్ మసూద్ అంత మంట చూశాడు కదా, అయినా దీన్నైనా సరే మరి నేను చేయలేను అని ఒప్పుకోవట్లే. ఇంకా ముందు దూకే పర్సనాలిటీ అనమాట. నేను ఇంకా చేస్తాను, నేను ఇంకా చూస్తాను, తగ్గేదేలే, లైక్ ఇలాంటి టైప్లో ఉన్నాడు. అది ముందు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, లేకపోతే ఇంకేదన్నా ఇబ్బంది అయినా సరే ఇలాంటివన్నీ పట్టించుకోకుండా, అలాంటి పర్సనాలిటీ కాదనమాట. క్యాల్కులేషన్స్ వేసుకోడు. అంటే నేను ఇది చేయగలుగుతానా, ఇది చేయలేనా, ఇది నా వల్ల అవుతుందా. సో ఆ బ్లాక్ పెప్పర్ చిల్లీ అసలు ఈ ఎంఐ సుమా ఉంది కదా, మామూలుగా తినలేదు అసలు. సుమా నాకు హైలైట్ అనిపించింది. వాళ్ళందరూ జస్ట్ మాట్లాడుతుంటే అది అంత హాట్గా ఉంటుంది అని అయినా సరే ఆ పిల్ల, సో అసలు అమ్మాయి అయ్యుండి అట్లా తిన్నది అని అనిపించింది. అండ్ నెక్స్ట్ లయ, ఈ పిల్ల చూస్తే చిన్న పిల్లలాగా ఉంది, కానీ ఈమె కూడా చేసిన డేర్కి అయితే హైలైట్ అనిపించింది. అండ్ ఆల్సో అమన్ ప్రతి దాంట్లో ఉన్నాడని తెలుసుగా. నెక్స్ట్ అమన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొంచెం అమన్ లేట్గా తిన్నాడు అనమాట. బట్ అమన్ కూడా తినేశాడు. అసలు అమన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. 3 తిన్నాడు అనమాట అమన్ అయితే. అమన్ మసూద్ ఒక డిఫరెంట్ క్యాండిడేట్ అని చెప్పాను కదా. నెక్స్ట్ బిగ్ బాస్కి ఖచ్చితంగా అమన్ ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉందని నాకు అనిపిస్తుంది. అలాంటి పర్సన్ ఉండాలయ్యా. అసలు ఈ టాస్క్ మామూలుగా లేదు. ఇందులో గెలిచిన వాళ్ళు అయితే హైలైట్ ఆఫ్ ది హైలైట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ టాస్క్ ఏంటంటే అది ఏమంటారు, కుడతారు కదా లైక్ ట్రెడిషనల్గా. అసలు అది నోస్ పిన్స్, నెక్స్ట్ ఇయర్ పిన్స్, అవి నార్మల్గా అసలు ఇట్లా స్టడ్స్తో కాదు కుట్టేది, ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం కుడతారు కదా. అట్లా కుట్టించుకోవడానికి చెవి దగ్గర ఎవరు కుట్టించుకుంటా అంటే అందరు రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో కుట్టించుకోమని చెప్పారు నోస్కి. అసలు హేమంత్ వీళ్ళందరూ షాక్ అయిపోయారు, అందరు షాక్ అయిపోయారు. హేమంత్ ఒకడు నేను కుట్టించుకుంటా అన్నాడు. హేమంత్ కుట్టించుకుంటా అనగానే ప్రతి ఒక్కరు షాక్ అనమాట. ఎందుకంటే ఆయన చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో ఒక 20 ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది అంతే. అలా చూస్తే ఏదో అల్లరిగా సైలెంట్గా పక్కన కూర్చునే వాళ్ళగా కనిపిస్తాడు. కానీ అసలు సడన్గా నేను కుట్టించుకుంటా అని అనే వరకు అందరు షాక్ అయిపోయారు. లైక్ కొంచెం నోస్ పిన్ కుట్టినప్పుడు అమ్మ అన్నాడు, కానీ అసలు చెవి కుట్టినప్పుడు ఏం మాట్లాడలేదు. శ్రీముఖి అయితే కొంచెం జరగరా, కొంచెం అటు జరగరా అని చెప్పినా కూడా మాట్లాడలేదు. అసలు షాక్ అనిపించారు, ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. జడ్జెస్ అయితే నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు అండ్ బిందు మాధవి గారు అయితే మెచ్చుకున్నారు. ఎందుకంటే తనలోంచి అంత డేర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మిగతా వాళ్ళందరూ పక్కన సైలెంట్గా కూర్చున్నారు, కానీ ఇంకా వీళ్ళైతే అసలు డేర్ చేయాల. బట్ ఇలాంటి పర్సన్ అసలు డేర్ చేయడు అని ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్, అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయి, చిన్న పిల్లాడు, తినేం చేస్తాడు అని అనుకున్న పర్సన్ వచ్చి చేస్తుంటే అసలు హైలైట్ ఆఫ్ దిస్ సీజన్గా అని అనిపించింది అనమాట. ఈ ఎపిసోడ్కి హైలైట్ అనిపించింది హేమంత్ చేసింది. అసలు చాలా అప్రిషియేట్ చేశారు. హేమంత్ అలా చేస్తుంటే ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంత చిన్న పిల్లాడు ఏమైనా చేస్తాడు, ఇంకా ముందుంటాడు అని అయితే అనిపించింది. సో గ్రేట్ అబ్బా అసలు హేమంత్ ప్రతి ఒక్కళ్ళతో అప్రిషియేషన్ తీసుకున్నాడంటే మామూలు గ్రేట్ కాదు.
నెక్స్ట్ టాస్క్ కోసం అయితే రోహిత్ ప్రియన్ అయితే పిలిచారు. అసలు ఈ రోహిత్ నవదీప్ గారు పిలిచారనమాట. నాకు అనిపిస్తుంది రోహిత్ని ఇంకా సూపర్ కంటెస్టెంట్ అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎట్లయినా చేసి రోహిత్ని మనం ఈ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఉంచాలి అని అయితే ఫిక్స్ అయిపోయారు. సో దానికోసం వీళ్ళైతే ఖచ్చితంగా రోహిత్కి ఎన్ని గివప్స్ ఇచ్చినా సరే ఇస్తూనే ఉంటారు ఇంకా ఛాన్సెస్ అని అయితే అనిపించింది. నేను ఈ గివప్ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా టాస్కుల్లో మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తుతున్నాను, ఏం చేస్తాను ముందుకు వస్తున్నా, రోహిత్ రావట్లేదు, గివప్ ఇచ్చేస్తున్నాడు అని అయితే నాకు అనిపిస్తుంది. లైక్ ఏ టాస్క్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, నేను ఇందాక ఇయర్ పియర్సింగ్ సంథింగ్ నోస్ పియర్సింగ్ చెప్పాను కదా, ఈ టాస్క్లో కూడా రోహిత్ సైలెంట్గా పక్కన కూర్చోబెట్టాడు. నేను ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఈ జర్నీ మొత్తం తీసుకొని మెయిన్ డెసిషన్ చెప్తాము అని అన్నారు కదా. ఈ లైన్ని నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా జడ్జెస్ చెప్పాలి. కానీ నాకు అనిపిస్తుంది ఒకవేళ వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నారేమో. రోహిత్కి అయితే డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళందరూ ఫిక్స్ అవుతున్నారు. వీళ్ళు రోహిత్ సూపర్ కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకి ఎలా అయినా ఛాన్స్ రావాలని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు ఖచ్చితంగా ఛాన్స్ రావాలి, ఛాన్సుల మీద ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు రోహిత్కి. మిగతా వాటి టాస్క్లు అన్నింటిలో రోహిత్ సైలెంట్గా కూర్చుంటున్నా సరే డెఫినెట్గా తనకి ఆపర్చునిటీ రావాలని, ఆపర్చునిటీస్ మీద ఆపర్చునిటీస్ ఇంకా వీళ్ళు కల్పించిస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఉండాలి అంటే, అగ్ని పరీక్ష సీజన్లో ఉండాలి, ఆయన దగ్గర స్టఫ్ ఉంది అని అయితే. సో నెక్స్ట్ అయితే ఝాన్సీ అండ్ మళ్ళీ ప్రియకి పెట్టారనమాట. ఇందులో వాటర్ పోయడం, అందులో కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి. బట్ ఝాన్సీ చాలా బాగా ఆడింది, గెలిచింది కూడా. కానీ లాస్ట్లో కొంచెం సింపతి అంటే ఎమోషనల్గా చెప్పింది అనమాట వాళ్ళ నాన్న గురించి. ఎందుకంటే మా నాన్న ఎలక్ట్రీషియన్, మా నాన్న ఇలా చేశాడు, ఆయన ఇంకెన్ని కష్టాలు పడి ఉంటాడు మాకంటే. సో కొంచెం ఏమంటారు, ఆ పని నాకు వచ్చింది అని అయితే తిని చెప్పారు. ఆయన పడిన దాంట్లో ఇది పెద్ద శ్రమేం కాదు అని అనిపించిందని వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి అయితే కొంచెం ఎమోషనల్ అయిపోయారు జోష్న. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ అనమాట. ఇది సూపర్ డేర్ అని చెప్పుకోవాలి. ఏంటంటే బట్టల ఆరేసి క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని వీలైతే అన్ని అంత హైయెస్ట్ మన ఒంటి మీద అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ టాస్క్ అయితే నవదీప్ జోష్న గారిని పిలిచారు. నెక్స్ట్ బిందు మాధవి గారు వచ్చేసి తిన్ని గాయత్రిని పిలిచింది. అండ్ నెక్స్ట్ అభిజిత్ వచ్చేసి ఆ రోహిత్కి టాస్క్ ఆడడం ఇష్టం ఉందో లేదో చెప్పండి అయ్యా, అడగండి అయ్యా అని రోహిత్ పిలిచి, రావయ్యా అసలు టాస్క్ ఆడవేంటి నువ్వు రా అని ముందే పుష్ చేస్తున్నారు అనమాట. రోహిత్ని సూపర్ కంటెస్టెంట్ అని ఫీల్ అవుతున్నారు, మంచి స్టఫ్ ఉందని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆయనకి అంత ఛాన్సెస్ ఇస్తున్నారు వీళ్ళని అయితే అనిపించింది. రోహిత్ని ఎలా అయినా చేసి అగ్ని పరీక్ష సీజన్లో ఉంచాలని వీళ్ళు ఇంకా ప్లాన్ చేసి ఇంకా ఆయనకి ఆపర్చునిటీస్ అండ్ ఛాన్సెస్ ఇస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. ఈ టాస్క్లో ఏం జరిగింది అంటే, గాయత్రి అండ్ జోష్న ఫస్ట్ ఏమంటారు అంటే చేతులకు పెట్టుకున్నారు. బట్ క్లిప్స్ అలా చేతులకు పెట్టుకుంటే నెక్స్ట్ వేరే పాత్రలు పెట్టుకోవడానికి పోయినప్పుడు ఇవన్నీ ఊడిపోతాయి కదా. బట్ రోహిత్ ఒక్కడే తెలివే ప్రకారం ముందు కాళ్ళ నుంచి స్టార్ట్ చేసేటనమాట. ఇక్కడ మగడ్ర బుజ్జి అని అనిపించింది. బిందు మాధవి గారు అంటూనే ఉన్నారు ఆల్రెడీ, అంటే మీకు చెప్తున్నాను కదా, మా ముందు కాళ్ళకు పెట్టుకుంటే అవుతుంది, చేతిలో పెట్టుకుంటే ఎలా అవుతుంది, రోహిత్ చూడు ఎలా ఆడుతున్నాడో అలా ఆడమని చెప్పినా మీరు ఇంకా ఆడట్లేదని వీళ్ళిద్దరిని అన్నారంట బిందు మాధవి గారు. సో రోహిత్ ఎంత కంపోజ్డ్గా ఉన్నాడో అంతే కామ్గా అది కంప్లీట్ చేశాడనమాట. 109 క్లిప్స్ రోహిత్ పెట్టుకొని అంతే ఉన్నాడు. బట్ గాయత్రి అంట కొంచెం పెట్టుకోగానే అమ్మో పెయిన్ అంటుంది. కానీ ఈ పిల్ల జోష్న చూస్తే ఎంత చలాకీగా, ఎంత యాక్టివ్గా, ఎంత ఎలా ఉంటుందో. బట్ రోహిత్తో సమానంగా లాస్ట్ వరకు నించుంది జోష్న. అంత గట్స్ ఉండాలబ్బా, ఎంత పెయిన్ ఉన్నా సరే ఓర్చుకొని జోష్న అండ్ రోహిత్ లాస్ట్ వరకు నించున్నారు. 109 క్లిప్స్తో వీళ్ళు మగడ్ర బుజ్జి అని అనిపించాడు ఈ పిల్లాడనమాట. సూపర్ అంటే సూపరు. అసలు ఈరోజు ఎపిసోడ్లో హేమంత్ను రోహిత్ ఇరగదీసినట్లయితే అనిపించింది అనమాట. అంత సైలెంట్గా ఉండి అసలు జడ్జెస్ పుష్ చేస్తేనే వచ్చిన ఈ రోహిత్ ఒక ప్రపంచమే సృష్టించాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే రుచితాని పిలిచారు. అంటే అది ఫెయిర్ రుచితాని పిలవడం, ఎందుకంటే ఇందాక పంపించేశారు కాబట్టి రుచితాని పిలవడం ఫెయిరే. రుచిత అండ్ అపూర్వని పిలిచారనమాట. అపూర్వకు కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అపూర్వని కూడా పిలిచారు. ఈ టాస్క్ ఏంటంటే ఐస్లో ఉండడం. 3 మినిట్స్కి దగ్గరలో ఎవరు ఐస్లో ఉంటారు, 3 మినిట్స్కి దగ్గర అంటే అందులో కూర్చోవాలి.
3 మినిట్స్ టైం వాళ్ళే కౌంట్ చేసుకుంటూ 3 మినిట్స్కి దగ్గరగా ఉండి లేవాలి. ఎవరైతే 3 మినిట్స్కి దగ్గరగా ఉండి లేగుస్తారో వాళ్ళైతే విన్నర్ అనమాట. సో ఎవరు కొంచెం 3-4 సెకండ్స్ అటు ఇటుగా ఈ అమ్మాయి అయితే కూర్చొని అపూర్వ అయితే గెలిచింది. రుచిత కూడా బాగా ఆడింది దగ్గరలో. అది అసలు టఫ్ అనమాట ఐస్లో అంతసేపు ఉండడం అనేది. బట్ తిని బాగా ఆడినా సరే రుచిత ఓడిపోయింది. అపూర్వ కొంచెం దగ్గర టైంలో అపూర్వ అయితే గెలిచిందనమాట. ఇదైతే చాలా టఫెస్ట్ టాస్క్, ఎందుకంటే అంత ఐస్లో కూర్చోవడం చాలా అంటే చాలా కష్టం అనమాట. లైక్ మన చేతిలోనే ఐస్ ఉంటే మనం అసలు ఉండగలుగుతామా చెప్పండి? అలా నార్మల్గా చిన్న ఐస్ ముక్క చేతిలో పెడితేనే ఉండలేము. బట్ ఐస్లో 3 మినిట్స్కి దగ్గర ఉన్నారంటే గ్రేట్ అబ్బా, అసలు నిజంగా వాళ్ళిద్దరు గ్రేట్ అని చెప్పుకోవాలి. టఫెస్ట్ టాస్క్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అని అయితే చెప్పుకోవాలి ఈ ఎపిసోడ్ని. అందుకే అసలు ఎవరైనా సరే ముందుకు వస్తున్నారు, టాస్క్లు ఎంత గట్టిగానే ఆడుతున్నారని చెప్పింది. ఈ ఎపిసోడ్ ఒక మార్చింది, ఒక భిన్నమైనది, ఒక డిఫరెంట్గా ఉండేది, ఒక తోపు ఎపిసోడ్ అని చెప్పింది. ఇది ఈరోజు ఎపిసోడు. ఎలా ఉందో చెప్పండి. ఎవరెవరు టాప్లో పోయినారో ఇంకొక వీడియో అయితే చేస్తాను. అదొక 3-4 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ వాళ్ళ నేమ్స్ చెప్పడమే కాబట్టి. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకేమైనా కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఏంటంటే నాకు నచ్చిన విషయం ఈరోజు అయితే హేమంత్ అండ్ రోహిత్ మామూలుగా ఆడారబ్బా. రేపు వీళ్ళైతే ఖచ్చితంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్లో ఉన్నారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మీకు ఇంకా మన ఛానల్ అప్డేట్స్ కావాలి అంటే ప్లీజ్ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ, మీ స్వరూప.